ఈరోజు చుల్లంగి అమావాస్య. ఈరోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులకు ఈ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్యకి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది. మాసలోని కృష్ణమ పక్షంలోని వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు లేదా చుల్లంగి అమావాస్య అంటారు. ఈ చుల్లంగి అమావాస్య ఈ ఏడాదికి అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన వచ్చింది. ఈ అమావాస్య 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. ఈ శుక్రవారం వచ్చింది కనుక శుక్ర అమావాస్య అంటారు. మౌని అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వలన మీ జీవితంలో రాజభోగం లభిస్తుంది. అలాగే పితృదోషం, వంశపారంపరమైన దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9 ఉదయం 8:02 వరకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4:28 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలోని గంగా నదిని అత్యంత నదిగా పరిగణిస్తారు. మౌని అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి గంగానదిలో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి మౌని అమావాస్య రోజున గంగానది స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వీలు కాని వారు స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేయకుండా ఎవ్వరితో మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుని ఆర్ఘ్యం సమర్పించాలి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో శివలింగం ఉంటే శివుడికి పంచామృతంతోని విభూతితోని అభిషేకం చెయ్యాలి. శివుడికి అభిషేకం చేసిన నీటిని మనం తలపైన చల్లుకొని మన నేత్రాలను తడిపితే చెప్పలేనంత ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఈ మౌని అమావాస్య రోజున వేపాకు పౌడర్తో ఇల్లంతా ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఈ అమావాస్య రోజు గోవులకు పండ్లు కానీ, గడ్డి కానీ, కూరగాయలు కానీ ఏదైనా ఆహారం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి. సకల దేవతలు ఆశీర్వాదాలు మీ పైన ఉంటాయి. ఎందుకంటే గోమాతలు కొలువై ఉంటాయి. ఎందుకంటే దేవతల్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు గోవులలో. ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే 108 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. వంశపారంపర్యాన దోషాలు పోతాయని పండితులు సూచిస్తున్నారు. మౌని అమావాస్య రోజున మాంసాహారం తినకపోవడం మంచిది. మద్యపానం, మాంసాహారం నిషేధం. ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ ప్రత్యేకమైన రోజున ఓం నమః శివాయ అని జపం చేస్తే వీలైనంతసేపు జపం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. అందుకే అమావాస్య రోజున తలస్నానం చెయ్యాలి. ఈ రోజున తలకి అస్సలు నూనె రాయకూడదు.